ఎన్నాళ్ళయిందో నా దేవకిని ఇలా చూసి. పెద్దమ్మ పూజ చేసి ఎన్నాళ్ళయింది? బావగారు, అక్కని చూస్తుంటే దుర్గాదేవే వచ్చి తనకు తానే పూజ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఈ రోజు నుంచి కొత్త దేవకిని చూస్తారు. అబ్బో, వాట్ ఏ సడన్ చేంజ్. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? కారణం రాధ. ఆ పిల్ల వచ్చి నోరారా అమ్మా అని పిలిచి ఆఫీస్కి రమ్మని అడిగింది. నువ్వు రావాల్సిందేనని నా సొంత బిడ్డలాగే కోరింది. నిజంగా నా కూతురే నన్ను అడిగినట్టు అనిపించిందండి. ఈ ఇయర్ అయితే ట్యాక్స్ క్లియర్ చేయండి. నాకెందుకో కొన్ని లూపోల్స్ కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ముందైతే సీల్ వేయాల్సిందే. అదిగో దేవకి మేడం వచ్చారు. అన్నింటికీ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు దాన్ని కొంచెం మితిమీరినట్టున్నారు. చేసిందే తప్పు. ఇక మీరెందుకు మేడం ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నారు? ఓ సూపర్ సూపర్ ఆఫీసర్. ఎవరు తప్పు చేశారో ఇప్పుడే తేలుస్తాను. కెన్ యూ చెక్ యువర్ డేటా ప్లీజ్? ఆల్రెడీ చెక్ చేశాం మేడం. మీరు ఈ ఇయర్ ట్యాక్స్ పే చేయలేదు. ట్యాక్స్ కట్టడంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి మేడం. అందులోనూ మీరు నోటీస్ కూడా పట్టించుకోవడం లేదు. ఓ ఇజ్ ఇట్? ఇదే డేటాను ఒకసారి మీ డేటాలో చెక్ చేసుకుని చెప్పండి. సార్, నిన్నే లాస్ట్ మినిట్లో గాయత్రి ఇన్స్టిట్యూట్స్ పై ఉన్న ట్యాక్సెస్ అన్ని క్లియర్ అయ్యాయి సార్. మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. నిన్నే లాస్ట్ మినిట్లో గాయత్రి గ్రూప్స్ మీద ఉన్న అన్ని ట్యాక్సెస్ క్లియర్ అయ్యాయా? మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదా? సారీ మేడం, చిన్న మిస్లీడ్. మీరు లాస్ట్ మినిట్లో పే చేయడం వల్ల మాకు ఏ అప్డేటు అవ్వలేదు. సారీ మేడం. హలో ఆఫీసర్, రైడ్కి వచ్చే ముందు నువ్వు అప్డేట్స్ అన్ని క్లియర్గా చూసుకుని రావాలి.
అంతేగాని నిన్న నీకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి ఆ కాగితాలు పట్టుకుని సరాసరి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వచ్చేస్తే ఎలా? నువ్వు ఆ ఆఫీస్కి వెళ్ళి కరెంట్ స్టేటస్ ఎలా ఉందో చూసుకుని అప్పుడు రావాలి. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టు లేదు, ఎవరో చెప్తే వచ్చినట్టుంది. ఐఎమ్ సారీ మేడం, చిన్న మిస్టేక్. ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ సారీ మేడం. కాదు, నువ్వేదో పర్సనల్ పగతో వచ్చినట్టు లోపలికొచ్చేసి నీ ఇష్టానికి చెక్ చేసి అసలు ఫౌండర్స్తో ఆడిటర్స్తో క్వశ్చనింగ్ లేకుండా సీల్ వేయడానికి రెడీ అయిపోయారు. ఇదేమైనా పచ్చబొట్టు అనుకుంటున్నావా? అసలు నువ్వు ఎవరి ఇన్స్టిట్యూట్కొచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఐ విల్ గో దిస్ ఇష్యూ విత్ యువర్ సుపీరియర్స్. మేడం సారీ మేడం, సారీ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, వదిలేండి మేడం. మీరు గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు, కొంచెం హోదా మెయింటైన్ చేయండి. మా కంపెనీలో ట్యాక్స్ విషయంలో లూప్హోల్స్ ఉన్న విషయం కరెక్టే, అది మా వరకు రాలేదు. వచ్చుంటే మీరు కల్లో కూడా మా కాంపౌండ్లోకి అడుగు పెట్టేవారే కాదు. పరువే ప్రాణంగా భావిస్తాం ఆఫీసర్. ఇక మా సైడ్ నుంచి ఈ మిస్టేక్స్ రిపీట్ కావు. ఇక మీ నుండి కూడా ఇలాంటివేమీ రిపీట్ కావని ఆశిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. రాధగారు మీకోటి చెప్పనా? ఏంటి? ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. ఇన్ని రోజుల మన జర్నీలో ఇప్పుడు మీరు పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, అబ్బ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 , నా భూతో నా భవిష్యత్ అనుకోండి. అందుకే నిన్ను శాడిస్ట్ అంటాను. నేను ఇంత డల్గా ఉంటే నీకు హ్యాపీగా ఉందా? అబ్బా ఏంటి చూడండి, అసలు అది ఎంత కళాఖండమైన ఎక్స్ప్రెషన్. ఇది ఇందాకటి దానికన్నా అదిరిపోయిందండి. ఏంటి వాళ్ళ మిమ్మల్ని చూడముచ్చటి హావభావాలతో నా మనసుని ఉత్తేజపరుస్తున్నారండి. అరే రే రే రే, పెట్టండి పెట్టండి పెట్టండి, ఇంకా పెట్టండి, చూసి తెరిస్తాను, పెట్టండి. రాధగారు ఇంకొంచెం ఫేస్ కొంచెం రైట్ రైట్. వావ్ వావ్, వాట్ హెయిర్ స్టైల్, వాట్ అన్ ఎక్స్ప్రెషన్, సూపర్ మేడం. కొంచెం ఇటు తిరగండి. వావ్, ఇదే మెయింటైన్ చేయండి మేడం. ఏంటి మేడం అసలు అందం ఏంటి మేడం, చూడండి. వావ్ సూపర్. వావ్ మేడం మేడం మేడం, వావ్ వావ్, ఏంటి అసలు ఏంటండి, వావ్ అదిరిపోయింది మేడం. మేడం మీరు అసలు బా సూపర్ సూపర్ మేడం. వావ్ అదిరిపోయింది మేడం. మ్యామ్ ఏంటి మేడం ఇది? ఓకే ఓకే ఓకే. ఆహా నా కాలు. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీతోడు. అమ్మా ఇప్పటి వరకు నేను చెప్పిందంత అబద్ధం అండి, కానీ మీరు నవ్వుతున్నారు చూడండి. ఇది ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ మీలో. సో మీరు ఎప్పుడు అలా డల్గా ఉండకుండా నవ్వుతూ ఉండాలి. నేను కానీ స్ట్రైట్గా చెప్పాను అనుకోండి, మీరు నన్ను తిడతారు, అందుకే ఇలా చెప్తున్నాను. అమ్మయ్యా, మొత్తానికి మీరు నవ్వేశారు.
మీరిలా నవ్వాలనే అండి నేను ఇన్ని ఫీట్లు చేశాను. చూడండి ఈ ప్రాసెస్లో నా కాలు కూడా తగిలింది. అబ్బా దేవుడా. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతో ఇందాకటి నుంచి తెగ చంపేస్తున్న ఆకలిని కూడా మర్చిపోయానండి. ప్లీజ్ ఆకలిస్తుంది, కొంచెం వంట చేస్తారా? ప్లీజ్ అండి, ప్లీజ్ వంట చేయండి, కుమ్మి పడేస్తాను నేను. అదేం కుదరదు. ఎవరికి ఆకలి వేసినా మన రూల్ ప్రకారం టాస్ వేసి ఎవరు గెలిస్తే వాళ్ళే వంట చేయాలి. మర్చిపోయారా? అబ్బా అదొకటి ఉంది కదా. సరే కానివ్వండి, తప్పుతుందా? మీది హెడ్సే కదా? మళ్ళీ నేనే గెలిచాను. సో మీరు వంట వండుతున్నారు, నేను తినబోతున్నాను. ఇదంతా మోసం. నువ్వేదో చీట్ చేస్తున్నావు. ప్రతిసారి నువ్వు ఎలా గెలుస్తున్నావు? మోసం ఛాన్స్ లేదు. నువ్వే ఏదో చేస్తున్నావు. నేను ఒప్పుకోను. ఏది ఆ కాయిన్ ఒకసారి ఇవ్వు. ఇది మరీ బాగుందండి. మీరోడిపై నన్ను చీటింగ్ అంటారేంటి? నేనంత కష్టపడి గెలుస్తున్నానో మీకేం తెలుసు? అదే నేను ఎంతో కాన్సన్ట్రేటెడ్గా కష్టపడి గేమ్ ఆడుతుంటే అదే నా ఉద్దేశం అండి. కావాలంటే మీరే తీసుకోండి. ఏముంది అందులో? ఏం లేదు. నువ్వెంత చూసినా అది రియల్ కాయినే. టాస్ వేసిన కాయిన్ నా జోబులో ఉంది. కాయిన్ నార్మల్ గానే ఉంది. మరి బ్రెయిన్ లో నోడు భలే గెలుస్తున్నాడు. ఎలాగా? ఏదో చేస్తున్నాడు. కనిపెడతా. హలో మేడం, మీరెంతసేపు చూసినా ఆ కాయిన్ ఏం మారదు కానీ కొంచెం ఆ వంట పని చూసుకోండి. అబ్బా వెళ్ళండి మేడం, వెళ్ళండి. బుజ్జిముండా, ప్రతిసారి నన్ను భలే సేవ చేస్తున్నావు. రాధగారు, నిన్నట్లా కాకుండా ఈరోజు ఏమైనా వెరైటీస్ చేయండి. నా ఇష్టం ఏంది చేస్తాను. ఓకే చేయండి, మీకు నచ్చిందే చేయండి. అయ్యో టైం అయిపోతుంది. మేడం గారు అసలే తొందరగా రమ్మని చెప్పారు. వీడేంటి నా ప్లేస్లోకి వచ్చాడు? ఇతనేంటి చిన్నపిల్లల్లాగా రూపాయి కాయిన్ పెట్టుకుని తిరుగుతున్నాడు? హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు వంట చేయాలి. ఓకేనా? అంటే నన్ను ఇప్పటి వరకు టాస్లో ఇలా చీట్ చేశాడా? ఎంత మోసం చేసావో దొంగ ఫెల్లో. చెప్తాను వీడి పని. అమ్మో ఇప్పుడు కాదు, టైం అయిపోతుంది. తిరిగొచ్చాక చెప్తాను వీడి పని. నేనేంటి అటు వెళ్ళిపోయాను?
ఏంటండి ఇంత త్వరగా రెడీ అయిపోయారు? ఏమైనా అర్జెంట్ వర్కా ఏంటి? అవును, చాలా అర్జెంట్ వర్క్. ఓ కానీ దానికన్నా తేల్చుకోవాల్సిన వర్క్ ఇంకొకటి ఉంది. బట్ దానికి టైం లేదని ఆలోచిస్తున్నాను. పని చేసుకొని వచ్చాక చెప్తాను. ఓ టైం అని భలే గుర్తు చేశారండి. ఇవాళ వాసుదేవరావు గారు కూడా నన్ను త్వరగా రమ్మని చెప్పారు. అర్జెంటుగా నేను కూడా రెడీ అయి వెళ్ళాలండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. టెండర్ ఫైల్ గురించి స్టడీ చేయమన్నాను, చేసావా? యా మేడం, కంప్లీట్ చేశాను. సరే పద వెళ్దాం. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్ దేవకి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇలా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముందు నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఇప్పుడు వెళ్ళండి. పద వెళ్దాం. దేవకిని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. తనంతట తానే ఇన్వాల్వ్ అవుతుంది, చక్రం తిప్పుతుంది. చాలా ఆనందంగా ఉంది నాకు. అవునన్నయ్య, నాకు కూడా రెండు కళ్ళు చాలడం లేదు చూడడానికి. టెండర్ వేయడానికి దేవకి గారు వస్తున్నారంట. ఎవరావిడ అంత స్పెషల్గా చెప్తున్నావు? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ గ్రూప్ చైర్మన్ ఆవిడే. ఆవిడ వచ్చారంటే ఈ టెండర్ గురించి మనం మర్చిపోవాల్సిందే. అవునా? అవును. అదేంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? ఆవిడ వస్తే మిగతా వాళ్ళు టెండర్ పడలేరా? పాడలేరు కాదు, ఆవిడని దాటుకొని కూడా రాలేరు. అంత మోస్ట్ పవర్ఫుల్ లేడీయా? పవర్ఫుల్లే కాదు, మోస్ట్ టాలెంటెడ్ డాషింగ్ లేడీ కూడా. గాయత్రి గ్రూప్ తరపు నుండి ఆవిడ అడుగుపెట్టి టెండర్ పాడిందంటే ఖచ్చితంగా టెండర్ ఆవిడకే వస్తుంది. అంటే వాళ్ళు కోట్ చేసే అంత తక్కువ టెండర్ మనమెవరము కోట్ చేయలేమని అర్థం. ఆవిడ చాలా రోజుల తర్వాత దేవకి గారు ఫీల్డ్లోకి దిగినట్టున్నారు. ఇక ఆమెని ఆపడం ఎవ్వరి తరం కాదు. అవునా? ఎలా ఉన్నావు మిస్సెస్ దేవకి వాసుదేవ్?
చాలా కాలమైంది నిన్ను చూసి. బిడ్డని పోగొట్టుకుని సర్వం పోయిన దానిలా అన్నీ వదిలేసి మంచం పట్టి ఉంటావనుకున్నా. పర్లేదు, నేననుకున్న దానికంటే బాగానే ఉన్నావు. గట్టిదానివే. ఇప్పటి పోటీని మనుషుల్ని తట్టుకోవాలంటే ఈ మాత్రం గట్టిగా ఉండాలి. ఎలా ఉన్నావు భ్రమరాంబ? బావున్నావా? బావున్నాను దేవకి. కానీ నేననుకున్న వ్యక్తిని శాశ్వతంగా ఓడించిన రోజు పట్టరానంత సంతోషంగా ఉంటాను. ఆ రోజు కూడా త్వరలోనే ఉంది దేవకి. ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. థ్యాంక్ యూ. అవును, ఏంటి చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బిజినెస్లో యాక్టివ్ అయినట్టున్నావు? నీ కూతురు ఇంక దొరకదు అని డిసైడ్ అయ్యి మైండ్ వాష్ చేసుకుని బిజినెస్ వైపు డైవర్ట్ చేసుకున్నావా? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందంతే. ఆయన బిడ్డ దూరమైతే జీవితాంతం బాధపడేది ఈ భూమి మీద ఒక్క తల్లి మాత్రమే. ఆ బాధకి అంతమంటూ ఉండదు. అలా బాధపడుతూనే ఉంటే మన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి న్యాయం చేయలేం కదండి. అందుకే ఇచ్చిన గ్యాప్ని ఫిల్ చేయడానికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు మేడం. పర్లేదు, రీఎంట్రీ గురించి బాగానే క్లారిటీ ఇచ్చావు. ఇంతకీ ఎవరు నువ్వు? కూతురు. కూతురు లాంటిది. లాంటి దానివైతేనే ఇంత మాట్లాడుతున్నావా? హ, దేవకి వైబ్స్ అందరికీ బానే వంట పడుతున్నాయి. మన మంచి కోసం ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ మనకి తోడుగానే ఉంటారు భ్రమరాంబ. కానీ నెగటివ్ వైబ్స్ చాలా ఆపోజిట్గా ఉంటాయి. అవి నాకు వెంటనే తెలిసిపోతాయి. మంచిదేగా దేవకి? అవును దేవకి, నీ రీఎంట్రీ తర్వాత డీల్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నా. కానీ ఈ టెండర్ నీకు రాదు. బికాస్ భ్రమరాంబ ఈ టెండర్ మీద కంప్లీట్గా ఫోకస్ చేసింది. నేను మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత నాకు ఈ ప్రాజెక్టు మొదటిదే కావచ్చు. కానీ నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఇది మొదటిది కాదు కదా. చూద్దాం ఎవరికొస్తుందో ఎవరికి రాదో. రావడం రాకపోవడం నాకు ముఖ్యం కాదు భ్రమరాంబ. ఒక్కసారి వచ్చాక దానికి ఎంత న్యాయం చేయగలనా అనేదే నాకు ముఖ్యం. సెల్ఫ్ మోటివ్, ఎమోషన్స్ గాని మార్పు సృష్టించడం అనేది అందరి వల్ల కాదు. చూద్దాం ఎవరి మార్కెట్ ఏంటో. ఆల్ ది బెస్ట్. యూ టూ. మొత్తం మిమ్మల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది మేడం. ఇంతకీ ఎవరు మేడం ఆవిడ? ప్రతి కథలో ఉండే ముళ్ళు ఇప్పుడే కదా పరిచయం అయింది. ముందు ముందు తెలుస్తాయిలే. పద వెళ్దాం. ఏంటన్నయ్య అంతలా ఆలోచిస్తున్నారు? టెండర్ గురించేనా?
దేవకి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను శేషు. ఇంకా టెండర్ గురించి అంటావా? నాకు ఎటువంటి ఆలోచన లేదు. వెళ్ళింది ఎవరు? దేవకి. మీ వదిన గురించి మనందరికీ తెలిసిందే కదా. తను ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగొస్తుంది. అవునన్నయ్య, వదిన గురించి, వదిన పనితనం గురించి మనం కొత్తగా చెప్పుకోవాలా ఏంటి? ఇప్పుడు అసలు విషయం తెలుస్తేనే గుండె బద్దలైపోద్ది. అదిగో తమ్ముడు వచ్చేశారు. రా దేవకి. కంగ్రాచులేషన్స్ దేవకి. ఏంటి ఏమైందని అడగకుండా డైరెక్ట్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? వెళ్ళింది ఎవరు? దేవకి వాసుదేవ్. సరే, ఎంతకు లాక్ అయింది టెండర్? ఏంటి దేవకి, నేనంత ఎగ్జైట్గా అడుగుతుంటే నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు? ఏమైంది దేవకి? ఈ టెండర్ మనకి రాలేదు సార్. ఏమంటున్నావు రాధా? మనకి టెండర్ రాలేదా? అది ఎలా సాధ్యం అవుతుంది రాధా? ఇట్స్ ఇంపాసిబుల్. రాధ చెప్తుంది నిజమేనా దేవకి? నిజంగానే మనకి టెండర్ రాలేదా? అవునండి, మనకి టెండర్ రాలేదు. రాలేదా? అలా ఎలా జరుగుతుంది దేవకి? మనం కోట్ చేసినంత తక్కువ మరెవరూ కోట్ చేయలేరు కదా. పైగా నువ్వు డిసైడ్ చేసిన కోట్ కన్నా తక్కువ వేయడం అసాధ్యం దేవకి. మనం అన్ని వైపుల నుంచి ఆలోచించే వేశాం కదా. అలాంటిది మనకన్నా తక్కువ కోట్ చేసి దక్కించుకోవడం అంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఈ టెండర్ ఎవరికి వెళ్ళింది దేవకి? భ్రమరాంబకి. భ్రమరాంబక? అవునండి, భ్రమరాంబకే. తనే ఈ టెండర్ గెలుచుకుంది. అది కేవలం 10 రూపాయల తేడాతో. 10 రూపాయల తేడాతో టెండర్ గెలిచిందా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. మనకన్నా తక్కువ, అది కూడా 10 రూపాయలు తక్కువ. ఇది ఖచ్చితంగా చీట్. మన కోట్ లీక్ అవ్వకపోతే ఇది జరిగే ఛాన్సే లేదు. అదే నాకు కూడా అనుమానంగా ఉందండి. అంత కరెక్ట్గా టెండర్ మనకన్నా కోట్ చేయగలిగిందంటే తనకి మన టెండర్ కోడ్ తెలుసుంటే తప్ప ఇంత కరెక్ట్ మార్జిన్లో కోట్ చేయలేదు. సో మనలోనే ఎవరో ఒకరు ఆ భ్రమరాంబకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారని నా అనుమానం. నువ్వు చెప్పింది నిజమే దేవకి. అలా జరిగితేనే తప్ప ఈ టెండర్ మన చెయ్యి దాటి వెళ్లే అవకాశమే లేదు. కానీ ఎవరి పనిచేస్తుంటారు? మనకు ద్రోహం చేసే మనిషి మనలో ఎవరున్నారు? నేను అదే ఆలోచిస్తున్నానండి. నాకు టెండర్ పోయిందనే బాధ కూడా లేదు. మనలోనే ఉండి మనల్ని చీట్ చేస్తూ ఆ భ్రమరాంబకి పని చేస్తున్న ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటాను. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్తాను. అయినా దీనివల్ల మనకి మంచి జరిగిందండి. మనలో ఒక కల్ప్రెట్ ఉన్నాడని తెలిసిపోయింది కదా. ఈ తప్పు జరగటానికి నా పొరపాటు కూడా ఉంది సార్. నేనే కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సింది.
అలా చేసి ఉంటే మనకి కోర్ట్ వాల్యూస్ మారేవేమో. అదే కనుక జరుగుంటే ఇలా మనకి టెండర్ పోయిండేది కాదు సార్. నా నిర్లక్ష్యానికి సారీ సార్. అయ్యో ఏంటమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నీ వర్క్ పర్ఫెక్ట్గా చేసావు. నాకు కూడా నువ్వు సబ్మిట్ చేసిన రిపోర్ట్ అంతా కరెక్ట్గా ఉందని స్టడీ చేసిన తర్వాతే నేను కూడా అప్రూవల్ చేశాను. కానీ మనకి తెలియకుండా అక్కడేదో జరిగింది. అదేంటో కనిపెట్టే బాధ్యత నాది. నువ్వు ఈ టెండర్ విషయంలో అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. చూడమ్మా, ఇవన్నీ మాకు సాధారణమైన విషయాలే. బిజినెస్ అన్నాక ఇలాంటివి జరగడం కామన్. నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకు. మేడం నాకు ఇచ్చిన వర్క్ నేను ఇంకొంచెం బాగా చేసి ఉంటే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి చిన్న చేంజ్ తీసుకున్నా బాగుండేది అని గిల్టీ ఫీలింగ్ నాకు చాలా ఉంది సార్. నువ్వు చూసిన మొదటి ప్రాజెక్ట్ ఇలా పోవడం వల్ల నీకలా అనిపిస్తుంది రాధా. దేవకి ఇలాంటివి అస్సలు పట్టించుకోదు. అలా పట్టించుకునేదే అయితే ఇంత ఎత్తుకు ఎదిగేవాళ్ళం కాదు కదా రాధా. ఒకప్పుడు మేం చాలా సాదాసీదాగా బతికిన వాళ్ళం. అప్పట్నుంచి ఎంతో కష్టపడి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్టెబుల్గా ఉండడం వల్లే ఈరోజు ఇంత కీర్తి అనుభవిస్తున్నాం. అలాగే నువ్వు కూడా ఓటమికి కుంగిపోకుండా దాన్ని పాఠంగా తీసుకుని ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళి విజయం అందుకోవాలి. గెలుపోటములనేవి జీవితంలో సహజం రాదా. ఎస్ సార్. ఈ టెండర్ పోవటానికి మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి హ్యాండ్ ఉంది సార్. అదే నిజమైతే అన్నయ్య, మీరు వాడిని వదిలినా నేను వాడిని అస్సలు వదలన్నయ్య. వాడిని ఖచ్చితంగా పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. మీరేం కంగారు పడకండి. ఇక నుంచి కంగారు మాకు కాదు శేషు, వాడికి. నాకు వాడు ఎక్కడ దొరికిపోతానో అని వాడు కంగారు పడుతుంటాడు. అలా వాడు ఎంత జాగ్రత్త పడ్డా వెరీ సూన్ వాడెవడో నేను కనిపెడతాను. వాడికి ఆ భ్రమరాంబకి ఇద్దరికి ఒకేసారి చెక్ పెట్టేస్తాను. తెలుసు కదా మోసాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకుంటాను. సరే, ఇప్పటికే లేట్ అయింది. టాస్ వేసి వంట చేసుకుందాం. నేను వెళ్ళి టాస్ కాయిన్ తెస్తా. ఏంటి, కాయిన్ తెస్తావా? హా. సరే అయితే వెళ్ళి తీసుకురా. ఎస్, ఇప్పుడే తెస్తా. ఇదేంటబ్బా, ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదేంటి? వీటి గురించేనా వెతుకుతున్నావు? నా దగ్గరే ఉన్నాయి. టాస్ వేసుకుందాం రా. ఇలా దొరికిపోయానేంటి? ఒక ఆడపిల్లని ఇలా మోసం చేయటానికి సిగ్గుగా లేదు? అంతకు మించి నాకు వేరే దారి లేదండి. ఏంటి? అది కాదండి, నాకొచ్చింది ఎగ్ బాయిల్ చేయడం మాత్రమే. నాకు అసలు వంట రాదు. ఆ ఒక్క ఐటమే చేసుకొని ఎన్నాళ్ళని తింటాను చెప్పండి? నేను మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా చేయరు. నేనా ఖచ్చితంగా వంట చేసుకోలేను. అందుకే వేరే దారి లేక ఇలా చేశాను.
ఎవరిని నమ్మలేకపోతున్నాను. ఛ! నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చీట్ చేసేవాళ్ళే. అక్కడ ఆఫీస్లో వాళ్ళు, ఇక్కడ నువ్వు. ఛీ! నువ్వే పెద్ద కల్ప్రిట్. నువ్వెళ్ళి ఆ కల్ప్రిట్ని పట్టుకుంటావా? రాధగారు సారీ అండి, చెప్పాను కదండి నేనెందుకు చేశానో. నేనేం కావాలని చేయలేదండి. పోనీ రండి, ఇద్దరం కలిసే వంట చేసుకుందాం. ఇదిగో ప్లీజ్, నీకు దండం పెడతా. నన్ను విసిగించకు. నాకు అస్సలు ఆకలిగా లేదు. నీకు వేస్తే బయటికి వెళ్ళి తిను, లేదా నీకొచ్చింది వండుకో. నన్ను మాత్రం విసిగించకు ప్లీజ్. సరే గాని ఇప్పుడు ఎందుకు గరిట పట్టావు? టెండర్ మిస్ అయిందని పాపం రాధ తెగ ఫీల్ అవుతోందండి. ఏ మూడ్నైనా మార్చగలిగే శక్తి వంటకి మాత్రమే ఉంది. సో తనని మనోహర్ని భోజనానికి రమ్మని పిలిచాను. స్వయంగా నా చేత్తోనే వండుతున్నాను. సూపర్. అయితే వాళ్ళ భాగ్యమా అంటూ నాకు కూడా చాలా రోజుల తర్వాత నీ చేతి వంట తినే భాగ్యం కలిగింది. చెయ్యి 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 చెయ్యి. పిచ్చ పిచ్చగా ఆకలిస్తుందండి. సమయానికి మేడం ఇన్వైట్ చేశారు. దేవతండి మేడం, నిజంగా దేవత. ఎక్స్ట్రాలొద్దు, పద. ఏమండి, ఇప్పుడు లోపల ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా ఎరగ తీసేస్తాను. అసలు పిచ్చ ఆకలిస్తుంది. మంచి ఫుల్గా తినేస్తాను. హలో, వాళ్ళు పెట్టింది తిని సైలెంట్గా వెళ్దాం. హే, రా. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ మేడం మీకోసం కష్టపడి చాలా రకాలు చేసి పెట్టిందమ్మా. నువ్వు టెండర్ విషయంలో డల్గా ఉన్నావని నీ మూడ్ చేంజ్ చేయడానికి. ఓ అవునక్క, ప్లీజ్ మీరిలా వారానికి ఒక్కసారి డల్ అయితే మేమెంచక్క మా పెద్దమ్మ చేతి వంట తినొచ్చు. అమ్మా రాధా, నీకు ఈ విషయం తెలుసా? చాలా రోజుల తర్వాత మా దేవకి వంట రూమ్లోకి వెళ్ళింది. ఈ గ్రాండ్ మూమెంట్ జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఈ రోజు నువ్వు మేడంకి నాకు మధ్యలో కూర్చుని భోంచేయాలి. అను తప్పే ఉంది. సరే. బాబా అదిరిపోయింది మ్యామ్ బిర్యానీ. ఎన్ని రోజులైంది మ్యామ్ ఇలాంటి వంట తిని. వా వా. ఏంటి, మీ ఆవిడింత రుచిగా వండదా? చిచి చిచి వరస్ట్. బా, దాన్ని వంట నొప్పుకున్న ఏకైక వ్యక్తి నేనే మేడం. ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నాను. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళకుండా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం నేను. అమ్మో, అది వంట. దాన్ని చూడడానికి భయంకరంగానే ఉంటుంది, తినడానికి భయంకరంగానే ఉంటుంది. మరి తప్పదు కదా మేడం. ఏంటి పిచ్చి, ఏంటి మీరు షాక్ అయ్యారా? అది జేకే పిచ్చి, జస్ట్ కిడ్డింగ్. ఏంటి రాధా నువ్వు నవ్వే నవ్వు? మేడం, రాధా 99% టేస్ట్గానే చేస్తుంది, కానీ మీరు మాత్రం 100% టేస్టీగా చేశారు మేడం. బా, వీడు చాలా మాటలు నేర్చినవాడు. ఎడారిలో వదిలేసినా బతికేస్తాడు. వీడి కుళ్ళు జోకులం ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు.
అయ్యో రాధా, ఆర్ యు ఓకే? ఎవరో తలుచుకున్నట్టున్నారమ్మా. ఇంకెవరు? మీ అమ్మే అయి ఉంటారు. ఊర్లో ఉన్న నీ గురించి ఆలోచన అయి ఉంటుంది ఆవిడికి. నిజంగా నా కన్న తల్లి ఉంటే నన్ను తలుచుకుంటుందా? రాను రాను వీళ్ళిద్దరి మధ్యలో చాలా చనువు పెరిగిపోతుంది. మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. తినమ్మా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం. బా, ఏ మాట కామాట మ్యామ్. బిర్యానీ మాత్రం నా భూతో నా భవిష్యత్తు. అవును పెద్దమ్మా, ఈరోజు చాలా రోజుల తర్వాత ఫుల్గా తినేసా. తిను. తర్వాత ఫోన్ మాట్లాడదులేమ్మా, తిను. సరే.